రాజు ఒక పేద కుటుంబానికి చెందిన విద్యార్థి. అతనికి ఒక మంచి స్నేహితుడు రమేష్. ఈ ఇద్దరూ ఒకే పాఠశాలలో చదువుతారు. రోజూ కలిసే వస్తూ పోతూ, కలిసి చదువుతూ, ఆడుకుంటూ వారి స్నేహం బలంగా మారుతుంది. ఒకరోజు రాజు అస్వస్థతకు గురవుతాడు. జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరాడు. డాక్టర్ రక్తం అవసరం అని కుటుంబానికి చెప్పారు. అందరూ దిగులు చెందారు. రాజుకు ఉన్న రక్తపు గ్రూప్ చాలా అరుదైనది. ఎవరూ ఇవ్వడానికి సిద్ధంగా లేరు. రాజు తల్లిదండ్రులు ఆందోళన చెందుతారు. సమయం చాలా తక్కువగా ఉంది. ఈ విషయం తెలుసుకున్న రమేష్ వెంటనే ఆసుపత్రికి వస్తాడు. తనకున్న రక్తపు గ్రూప్ రాజ్కి సరిపోతుందని తెలుసుకొని ఆలస్యం చేయకుండా రక్తదానం చేస్తాడు. రాజు ప్రాణాలతో బయటపడతాడు. అతను కన్నీళ్లతో రమేష్ను చూసి, నీవు నా నిజమైన స్నేహితివి అంటాడు. రమేష్ చిరునవ్వుతో, స్నేహం అంటే ఇలాంటిదే అంటాడు. వారి స్నేహం మరింత బలపడుతుంది.